హలో నమస్తే అండి, బాగున్నారా? రవ్వ లడ్డూలు తయారీ విధానం తెలుసుకుందాం అండి. ఒక కప్పు సుజీ రవ్వ, బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బాండీలో దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే బాండీలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దోరగా. ఈ ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని రవ్వ తీసుకున్న బౌల్లో వేసుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకోవాలండి. సన్నగా తురిమిన ఎండు కొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే బౌల్లోకి తీసుకోవాలండి. వేడివేడి పాలను తీసుకొని వేడివేడి పాలల్లో షుగర్ వేసుకోవాలండి. ఒక కప్పు సుజీ రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని సుజీ రవ్వ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో వేసుకొని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవడమే. ఇలాచీ పొడి వేసుకొని లడ్డూలుగా తయారు చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై